పట్టుదలకు మారుపేరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అని, కోటంరెడ్డి కోరిక మేరకు త్వరలోనే పొట్టేపాలెం, ములిముడి బ్రిడ్జీలు త్వరలోనే మంజూరు చేయబోతున్నామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తయిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, కమిషనర్ వైవో ఆనంద్, మేయర్ పొట్లూరి స్రవంతి, ముఖ్య నేతలు అతిథులుగా పాల్గొని అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గానికి విచ్చేసిన అతిథులకు కోటంరెడ్డి సోదరుల ఆధ్వర్యంలో అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ రూరల్ టీడీపీ నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. నెల్లూరు పడారుపల్లి బ్రిడ్జి దగ్గర నుంచి కల్లూరుపల్లి బస్టాండ్ వరకు భారీ బైక్ ప్రదర్శన చేపట్టారు. ప్రారంభోత్సవ వేదికలో వేమిరెడ్డి మాట్లాడుతూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడని ప్రశంసించారు. అనంతరం బీదా రవిచంద్ర మాట్లాడుతూ ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఆషామాషీ కాదని, అది ఒక్క శ్రీధర్ రెడ్డికే సాధ్యమన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకు అంకితం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు, రూరల్ నియోజకవర్గ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్నా లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనంత రుణం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. 60 రోజుల క్రితం శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని, శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ
స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాళ దొల్ల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సియోచిన పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకల గెండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ కోట్లూరు శ్రవంతి గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారికి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం. ఏదైతే కొండాయిపాళెం గేట్, భక్తోత్సవ నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచ నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెబుతూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది ఊరంతే, కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. బాబు జయచంద్ర భవన్, ఈ 2 భవన్లు కూడా కావాలా. ఆపు భవన్ కూడా ఈ సహకారం వల్ల ఎంతో అభివృద్ధి చెందింది. వీటితో పాటు ఇది వెంటబడి అక్కడ ఎవరన్నా వీటివరన్నా నారాయణ సారు నా పుట్టిన కూడా పిచ్చి నా మురుగుడి ఖర్చులు 2 తొందరలో శాంక్షన్ చేయించాలనుకో. నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు, ఉన్నట్టు మాట్లాడతాను. దానివల్ల ఒక్కసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు తెలుగు పార్టీ కూడా మార్చుకోవాలి అని ఉండే వృత్తుల్లో నుంచే మాట్లాడతాను. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు,
ఎవరైనా సరే 11 స్థానమో 12 స్థానమో 13 స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసి సేవలు చెప్పే మాటలు తెలియజేయగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పిన కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ అన్న చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంతో ఉంది. కానీ అన్నింటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే కొట్టేపల్లెం ముడుముడి కలుదుగడ్డ పిచ్చి. రవిచంద్ర గారు మాటిస్తున్నారు, యూపీఎన్ గారు మాటిస్తున్నారు, పొంగూరు నారాయణ గారు జరుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పే వీళ్ళారన్న ఏమైనా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్ల పెట్టవచ్చు కదని. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే బ్రిడ్జి సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైపులైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. మేరీ గారు కూడా సౌతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌతి గారు సహకరించి చెబుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో మాడకూడదు. మా యొక్క బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ దేని కాబట్టి వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారు ఇండియా ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్. తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా కొడుకు ప్రకటించింది. మరో 4 సంవత్సరాలు పుస్తకం చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ బుధం చెప్పే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతారు. నారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, ఎమ్మెల్సీ రవిచంద్ర గారికి, కలెక్టర్ ఆనంద్ గారికి, కమిషనర్ గారికి, వీరన్న గారికి, బాలు శ్రీ గారికి అందరికీ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించగలిగింది. రూరల్ నియోజకవర్గంలో ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. 339 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయలు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తరమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి రూరల్ శాసనసభ్యులు చేపట్టడం, అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు కార్యక్రమాలు చేపడితే దాంట్లో ప్రత్యేకమైనటువంటి అంతేకాకుండా రూరల్ ప్రజల కోసం అందించినటువంటి మహానాయకులు, ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకులు ఈరోజు రూరల్ నియోజకవర్గానికి దొరకడం అనేది రూరల్ ప్రజల అదృష్టమని తెలియజేసుకుంటూ
ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు రూరల్ శాసనసభ్యుడికి వారి సోదరులైనటువంటి గిరిజరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభాధ్యక్షులు రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా కూటమి ప్రభుత్వంలో గడిచిన 11 నెలలలో రూరల్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక వినూత్నంగా ప్రతి చిన్న కార్యక్రమానికి శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు శిలాఫలకాలు వేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ఆనవాయి. దానికి భిన్నంగా ఈనాడు ఆ ప్రాంత ప్రజల చేత, కార్యకర్తల చేత ఎవరైతే ఆ ప్రాంతంలో ముఖ్యులు ఉన్నారో వారికే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టిన ప్రజా నాయకుడు సోదరులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ గారు నిరంతరం సోదరునికి అండగా ఈ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్న మిత్రులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ నగర మేయర్ వాణిశ్రీ గారు, స్థానిక కార్పొరేటర్ శాంతి గారు, పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయ మిత్రులు, స్థానిక ప్రజలకు అందరూ కూడా బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా స్థానిక శాసనసభ్యుడు గారి సేవలతో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనకి మద్దతుగా ఉన్నారనేది వారి కేరింతలు, సంతోషం చేసేలే దానికి నిదర్శనం. శ్రీధరన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. మేము స్టూడెంట్గా, ఆయన విద్యార్థి నాయకుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడుకున్నా, యువజన నాయకుడుకున్నా అనేక అడ్డుపోట్లు ఎదుర్కొన్నా ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు. 3 సార్లు శాసనసభ్యుడైనా నేను సీనియర్ శాసనసభ్యుడిని, 3వ గెలిచాను అనే ఆలోచనే లేకుండా టార్గెట్ 2029 లక్ష్యంగా, టార్గెట్ 29 లక్ష్యంగా ప్రజలకి ఏది చెప్పానో అది చెయ్యాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులున్నా, ఆర్థిక సమస్యలున్నా, పరిపాలనాపరమైనటువంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువ ఉండాలి, ప్రజల ఆలోచనలు నిరంతరం అర్థం చేసుకోవాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే పోలిట్ బ్యూరోలో కానీ, నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ, పోలిట్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని, మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం. ప్రజల అవసరాలని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనలకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు రూరల్ శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం, శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల, పట్టణ స్థాయి నాయకుల, నియోజకవర్గ స్థాయి నాయకుల, ఏ హోదాలో ఉన్న రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టినా, పార్టీ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
శ్రీధర్ అన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి ఇది నియోజకవర్గం కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే ఇంకొక అవకాశం ఇద్దామని పొట్టేపాలెం బ్రిడ్జి త్వరలో శాంక్షన్ చేయబోయేటువంటి బ్రిడ్జెస్ లో శాంక్షన్ చేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. మంత్రి నారాయణ సార్ గారి చేత బీసీ జనార్దన్ రెడ్డి గారికి చెప్పించాను. నేనే స్వయంగా తీసుకెళ్ళి మీరు పంపించిన లెటర్ ఇచ్చి శాంక్షన్స్ లిస్ట్ లో పెట్టాం. ఆ బ్రిడ్జి శాంక్షన్ చేయమని మంత్రి గారు చెప్పారు. జిల్లా మంత్రి నారాయణ గారు చేస్తున్నారు. అదేవిధంగా బీసీ భవన్ మనకంటే ముందుగా నారాయణ సార్ గారిని అడిగా. ఆయన దానికి ప్రభుత్వ నిధులతో పాటుగా ₹1 కోటి స్వయంగా నారాయణ సార్ దానికి ₹1 కోటి డొనేషన్ కూడా ఇస్తామని చెప్పారు. ఇంక మీరు సార్ నా 2 కోట్లు వదిలేసి అంబేద్కర్ భవన్, జగజ్జీవన్ భవన్ అడగండి. ఇప్పుడు ఈరోజు 339 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఘనత శ్రీధర్ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి సంపాదించుకున్నాడు. రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టుంటారు, చేసుకుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయన ఉండే తప్ప ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడు 50% చేస్తున్నాడు, అన్న 50%. సో ఆయన అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరు చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్సీ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మన అందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని ఎత్తుకుంటూ. ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మకూరులో ప్రారంభించారు. అది చూస్తే చాలా ప్రమాణంగా చేస్తుంది, ఆల్ ఫెసిలిటీస్ తో. అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే, ఆవంచల్ అంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడికో ఉద్యోగాలు ఎదుర్కొంటూ పోతున్నారు. మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది. ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం. అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు తిరగలిగాడు, చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల అనుకున్నాడంటే చేయాలా, ఆ పట్టుదల అందరికీ ఉండదు. కానీ దాని మించిన పట్టుదల నా పక్కనే ఉంచుకుంటారు నారాయణ గారు. నారాయణ గారికి ఒక టైం ఉండదు, ఏది పెట్టుకోడు, కష్టజీవి. ఏ పని చెప్పినా నిమిషాలే, ఇంకా దానికి తిరిగి ఉండదు. మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అమరావతిలో. ఇవన్నిటికి కారకుడు మన నారాయణ గారు. అతను చూపించే శ్రద్ధ, ఈరోజు ఢిల్లీ అంటాడు, ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు, ఒకరోజు సింగపూర్ పోతాడు. ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంలో కష్టపడుతుంటాడు. సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం. అన్ని విధాల రవి సంగతి ఇదే. రవి వెనక స్క్రీన్ ఎన్నుకుంటాడు, కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ ఎన్నుకుంటూ జరిపిస్తుంటాడు. అంటే నేను ఈ మధ్య గమనిస్తున్న కొన్ని ఎవరేందని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి కావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం, రాష్ట్రానికి అదృష్టం,
మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా, ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు, ఆయన రూరల్ కాన్స్టిట్యూన్సీని మన కళ్ళ ముందు కనపడేది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టం. అట్లే ఒకటే నేను చెప్పేది, శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు. సో మీ కోరికలు ఏమన్నా రూరల్ లో చెప్తున్నా, వదిలిపెట్టద్దు. ఎటువంటి కోరికన్నా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో కూర్చొని 24 గంటలు మనుషుల్లో అభివృద్ధిపై తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికి కూడా అదృష్టం. అంటే మీకు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు కాదు. సో మీ 2 ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేసుకోండి. ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈరోజు మన కలెక్టర్ రావడం, మేయర్ గారు రావడం, అంటే ఎక్స్ మేయర్ బాలశ్రీ గారి, శాంతి కార్పొరేటర్, మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనయ్య చాలా కష్టపడుతుంటాడు. ఈ దీంట్లో చాలా రోడ్లంతా ఉంటుంది, చాలా కష్టపడుతుంటాడు. ఇప్పుడు చూస్తుంటా మీ అందరూ అదృష్టం. ఇటువంటి ఎమ్మెల్యే బి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ధన్యవాదాలు మీ ఇద్దరికి. ఇంటే ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదైనా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా నా ఎప్పుడు కూడా నా సహాయం ఉంటుంది. సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికి కూడా ధన్యవాదాలు. ఇంకోటి కూడా చెప్పాలా, ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేయించున్నాము సెంటర్ నుంచి. దానికి కలెక్టర్ గారు 1 ఎకరా ల్యాండ్ వాళ్ళ అకామిడేషన్ అడుగుతున్నారు సార్. అది కానీ మీరు మన ఏకరిస్తే ఆ హాస్పిటల్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. రూరల్ ఏరియా ఒకటే మీరు చేయగలిగితే 1 ఎకర్ ల్యాండ్ సార్. ఆల్రెడీ 1 ఎకరా ఉన్నా ఈఎస్ హాస్పిటల్ ఎకరాది కానీ కానీ 13 ఉంది. ఎంత ఐడియా లేదు. ఆ ప్రకారం అయితే ఖచ్చితంగా ఈఎస్ హాస్పిటల్ దానికి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు 816 పనులని 231 కోట్ల 70 లక్షలతో ప్రారంభించారు. 60 రోజుల్లో 41 కోట్ల 32 లక్షలు 339 పనులు యాక్చువల్గా కేవలం 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్కి మమ్మల్ని అందరూ పిలవటం, ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర. అంటే తక్కువ సమయంలో కేవలం 60 రోజుల్లో నేను కూడా చేయించాను చాలా తక్కువ సమయంలో చాలా పనులు. కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీధర్ రెడ్డి గారు రోడ్లు చేశారు. శ్రీధర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలి, నాకంటే మీ అందరూ తెలుసు. అతను పట్టుదలకి మారిపోయారు. ఏదైనా పట్టుకుంటే అది అయినాక వదలలేదు. మమ్మల్ని కూడా పట్టుకుంటే వదలలేదు. నేను చెప్పాను బీసీ భవన్, అంబేద్కర్ భవన్, నేను సెక్రటరీతో మినిస్టర్తో మాట్లాడాను, చేస్తామన్నారు. నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది, పిల్లలు రక్షణతో ఫాలోఅప్ చేసుకోమంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకొని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది. త్వరలో దాన్ని ఇస్తారు, త్వరలో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జపాలెం బ్రిడ్జ్ అడిగారో దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేయించి చేస్తామని సభ సందర్భంగా రూరల్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకాశాలు చేసి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అనేక అవకాశాలతో ఈ రాష్ట్రాన్ని అతలాకుతం చేసింది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు కట్టిన నేషనల్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు. ఈ రోజు కూడా మున్సిపల్ శాఖకి 3,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన ట్యాక్సులు సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయలు
సీఎంఎంఎస్ అక్కడ లేవు, అవన్నీ దారి మళ్లించేశారు ఒక లెక్క పక్క లేకుండా. అయితే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని నేను అడిగాను, సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకుని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి డిసెంబర్లో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు మన ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తామన్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ఏంటంటే కొంచెం రేపు ఎల్లుండో విడుదల చేయబోతున్నారు. రేపు ఎల్లుండో ఆ సిఎఫ్ఎంఎస్ గ్రీన్ ఛానల్ చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీకి ఇచ్చిన డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా. అసలు మున్సిపాలిటీస్ ఎప్పుడైతే సమరిపాలన పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు, వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. వాళ్ళ అవసరాలు అంటే ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ వాటర్ అవసరం, ఎక్కడ కమ్యూనిటీ అవసరం, అది సమరిపాలన. కానీ గత ప్రభుత్వం అవిటి వదిలేస్తుంది. అవిటి అసలు సపరిపాలన, ప్రజలు పరిపాలన అసలు అన్ని వచ్చాయి. అంతేకాకుండా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు. గత ప్రభుత్వంలో 2 ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, 1 ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రానప్పుడు ఇన్కమ్ రాదు, ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సెస్ రావు, ట్యాక్సెస్ రానప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు. ఇదంతా సైకిల్. అయితే ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారతో ఇది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 10 లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం. ఈరోజు మున్సిపల్ శాఖలో 8,500 కోట్లతో అమలు స్కీమ్ ఉంది. 8,500 కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వం ఒక 36.7% ఇస్తుంది, మిగతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం పోయింది. అయితే మళ్ళా దాన్ని రివైవ్ చేసాం. ఈ నెలలో దాన్ని పెట్టుకోబోతున్నాం. అది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో 80% ప్రజలకు చక్కగా ఇంటికే కొళాయి ఉంటుంది. నేను అందరూ ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకి అందరూ అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది. మీకు అందరూ తెలుసు 2014-19లో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు 5,200 కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేస్తాం. అందులో మెజారిటీ అయినాయి, కొన్ని కొద్దిగా మించున్నాయి. డ్రింకింగ్ వాటర్ 85% అయింది, 15% ఆగింది. అదే కంప్లీట్ అంటే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కొలాయించలేదు. అది కూడా ఏ నీళ్ళు సంఘం కాలేజీ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు మా మీద కాకుండా దాన్ని ఆపేశారు. దోమలే నగరం చేయడానికి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశాం, వర్క్ జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్ పూర్తి చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 year పూర్తి అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అందరూ మున్సిపాలిటీకి 5,000 కట్టాల్సి వచ్చేది, దాన్ని 1 రూపాయి చేసాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది, కనెక్షన్స్ తీసుకోండి, కేవలం 1 రూపాయి కడితే మున్సిపాలిటీ వాడు కనెక్షన్ ఇస్తారు. అంతేకాక అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. కోసం మరొక 2 నెలల్లో పనులు స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రామిరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ ఉండే వాటిని మోడర్నైజ్ చేసినట్టు పెట్టాము. అది కూడా బడ్జెట్లో పెట్టారు. అది కూడా త్వరలో టెండర్లు పిలుస్తారు. నేను ఒకటే నెల్లూరు చెప్పేది, 54 డివిజన్లు నేను ఉండేదాంట్లో 20 డివిజన్లు ఉన్నాయి, శరీరం ఇప్పుడు దాంట్లో 26 ఉన్నాయి. నా దృష్టిలో 54 అయ్యి నేను ఎప్పుడు సపరేట్ చేసుకున్నా. ఆ రోజుల్లో ఈ రోజు కొట్టుకుంటా. కాబట్టి 54 డివిజన్లో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. ఇప్పుడు బీసీ భవన్ కానీ ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ రెండు రూరల్లోనే నేనే సిద్ధంగా చెప్పా. అవి 2 మంది విషయంతో మాట్లాడాను, శాంక్షన్ చేస్తామన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగానే చూస్తున్నాను, చేస్తాను ఖచ్చితంగా. శ్రీరెడ్డి గారి పట్టుదల, ఆయన సోదరుడు ఉండే గిరిరెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా చేస్తామని. ప్రత్యేకంగా రూరల్లో ఏదైతే బ్రిడ్జి చెప్పారో వీలైన తొందరలో చేస్తాను.
అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్డు కూడా నడిగొండ రెడ్డి, దాన్ని కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ మాట్లాడాను. ఆయన ప్రపోజల్ పంపించండి, శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను 11 నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం లభించింది. ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం. భగత్ సింగ్ కాలనీలోని 1400 మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. టీడీపీ నేతలు, కార్యకర్తలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.